ఒక తల్లి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాన్ని అంటే కొడుకుని పోగొట్టుకోవటం, ఆ బాధ అంటే ఆ బాధతో కుంగిపోకుండా అలాంటి బాధ ఎవరికి కలగకూడదని చెప్పి అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల చనిపోవటం. సో ఆ బాధ ఏ తల్లిదండ్రుల జీవితంలో రాకూడదని చెప్పి రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ మీద అవేర్నెస్తో మొదలుపెట్టారు తను. దాన్ని దాదాపు 19 ఏళ్ళుగా అవేర్నెస్తో పాటు కాకుండా యాక్సిడెంట్ విక్టిమ్స్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే వెంటనే ట్రీట్మెంట్ చేయాలనే డిలే లేకుండా కూడా కోర్టులో తను ఫైల్ చేశారనమాట. సో దీంతోపాటు మిగతా సోషల్ సర్వీసెస్ ఏదైతే యాక్సిడెంట్స్లో ముఖ్యంగా చూస్తుంటాం, కాళ్ళు చేతులు పోవటం, అంగవైకల్యం రావటం. సో అలా అంగవైకల్యం వచ్చిన వాళ్ళకి వాళ్ళు కుంగిపోకుండా వాళ్ళకి ఆసరాగా ఉంటూ 19 ఏళ్ళుగా కూడా కృత్రిమ ఈ పార్ట్స్ ఇస్తున్నారనమాట. కాళ్ళు కానీ చేతులు. కేవలం యాక్సిడెంట్సే కాదు, ఇలా డయాబెటీస్ వల్ల కూడా అది చాలామందికి డయాబెటీస్ ఉన్నది తెలియకుండా ఒక పుండు పెద్దగా మారి మొత్తం కాళ్ళు తినేస్తుంది. సో అలా వాళ్ళకు కూడా ఈ కృత్రిమ మేధాలు అనేది ఈ సర్వీస్ చేస్తూనే ఉన్నారు. అంటే ఈమెకి తోడు తనేమి ఎక్కువ డబ్బులుండి ఇదే చేయట్లేదు, తనకున్న దాంట్లో తను ఎంత పెట్టగలదో మ్యాక్సిమం పెట్టి, అలాగే డోనర్స్ ఎన్ఆర్ఐస్ నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటూ 19 ఇయర్స్గా నడుపుతున్నారంటే అది చిన్న విషయం కాదు. అందరూ చాలామంది ఫౌండేషన్స్ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ అంతకంటే ఉండవు, కానీ 19 ఇయర్స్గా ఒక పట్టుదలతో ఒక కమిట్మెంట్తో చేస్తూ చాలామంది దాదాపు ఇప్పటి వరకు 5,000 మందికి కాళ్ళు చేతులు ఇవ్వటం జరిగింది. ఈరోజు ఐ థింక్ 90 మందికి జైపూర్ కాళ్ళు చేతులు, హైదరాబాద్ నుంచి టీము ఇక్కడే వీళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని ముందు చేసే అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా సో ఈ ప్రోగ్రామ్ సాయంత్రం వరకు జరుగుతుంది. దాంట్లో మేము ఈరోజు భాగస్సులు అవటం నిజంగా మాకు సంతోషకరం. మాకు తను చేసే దాంట్లో మేము ఎంతో కొంత కూడా తను చేయూత ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. స్టేట్ వైడ్గా కూడా మనకి ఇక్కడ రాజమండ్రి నుంచి వచ్చారు, ఒంగోలు నుంచి వచ్చారు, ఈ పక్కన ఏరియాస్ నుంచి, గుడివాడ, అన్ని చోట్ల నుంచి. సో వాళ్ళ ఫౌండేషన్ ఎక్కడి వరకు తీసుకెళ్ళి, ఎందుకంటే యాక్సిడెంట్స్ అన్ని చోట్ల అవుతాయి కాబట్టి తను చేస్తున్న సర్వీస్ తెలుసు కాబట్టి చాలామంది ఇప్పుడు తనకే కాల్ చేసి ఇలా ఉన్నారని అలా రిఫర్ చేయడం కూడా జరుగుతుంది.